రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ బైపోల్ తర్వాత కేసీఆర్ ను కలవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఆ వ్యూహం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, నానా విధాలు కష్టపడ్డా కానీ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అనంతరం అటు కేటీఆర్ తర్వాత పార్టీ శ్రేణుల్లో ఏ విధంగా ఉత్సాహాన్ని నింపాలి, రాబోయే రోజుల్లో అటు స్థానిక సంస్థల్లో కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీలో కావచ్చు, పార్టీ శ్రేణులను ఏ విధంగా సన్నద్ధం చేయాలి. మనం ఇప్పటికే చాలా కష్టపడ్డాం, కానీ కొంత విజయం త్రుటిలో తప్పిందని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు బలాన్ని చేకూరుస్తున్నప్పటికీ బైపోల్లో మాత్రం అధికార పార్టీకి కొంత అవకాశాలు ఉంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో శ్రమించింది. అయితే ఓటమి చవిచూసిన నేపథ్యంలో కేసీఆర్ కు ఆ ఎన్నికకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయి వివరించి తదనంతరం ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పార్టీ క్యాడర్ను కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎటువంటి సమస్యలపైన ఇప్పటి నుంచే అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము అటు 6 గ్యారెంటీల నేపథ్యంలో ప్రజల్ని మోసం చేసిందనే అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో కొంత తీసుకువెళ్ళినప్పటికీ క్యాడర్ లో కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిగా కేసీఆర్ తోని పూర్తి స్థాయి వివరించిన అనంతరము ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో తనతో పాటు సమావేశమై తద్వారా రాబోయే రోజుల్లో మొత్తం అటు ఫ్లోర్ కమిటీతో పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక యుద్ధాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే గొప్ప విజయంగా కాంగ్రెస్ భావిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాహుల్ గాంధీని కలిసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఢిల్లీలో ఏఐసీసీ కీలక నేత అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా
జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి అంశాలు, అదే విధంగా హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు, అంతేకాకుండా తెలంగాణ ప్రజలు కూడా అంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు, హైడ్రా వల్ల ఇబ్బంది కలుగుతుందని దుష్ప్రచారం చేశారు. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచాము, హైదరాబాద్ ప్రజలంతా కూడా ఓవైపు హైడ్రాను మరోవైపు మూసి ప్రక్షాళనను స్వాగతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటుంది, అందులో భాగంగానే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అనేది కూడా రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఎన్ని దుష్ప్రచారాలు చేసినా గానీ ఆ దుష్ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మలేదు, ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారు, ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది. అంతేకాకుండా తెలంగాణలో క్రమేణగా బీజేపీ బలహీన పడుతూ వచ్చింది, బీజేపీకి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కూడా గల్లంతైంది. అంతేకాకుండా క్రమక్రమంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల కంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ బలోపేతమైంది, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు కనెక్ట్ అవుతున్నారు, దగ్గర అవుతా ఉన్నారు. ఇంకా పర్సెంటేజ్ కూడా ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే చాలా పర్సెంటేజ్ పెరిగింది, దాదాపు 50% కూడా క్రాస్ అయింది. జూబ్లీహిల్స్ లో ఘన విజయం సాధించాము, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఘన విజయం కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ అంటే తెలంగాణకు విడదీయనటువంటి బంధం ఏర్పడింది అనేది కూడా రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, అంతేకాకుండా కొత్తగా గెలిచినటువంటి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ను సన్మానించినట్లు, అభినందించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూస్తున్నట్టయితే ఇంకా పార్టీ బలోపేతం కావాలి, ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలి, అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను క్రమక్రమంగా నెరవేర్చాలి అనేది కూడా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పింది తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్. రైట్ నౌ వైజాగ్ సిఐఏ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఎవరికి ఐడియా ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటీలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు. కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఖర్చే పెట్టుకొని ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ టీసీఎస్తో కలిసి ఎల్ఎన్టీతో కలిసి జనవరికి ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత అందరితో మాట్లాడితే ఇక్కడ ఒక సెషన్ పెట్టారు మా వాళ్ళు, 50 మంది వచ్చారు. ఇప్పుడు 50 మంది వచ్చి 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంటే క్వాంటమ్ అంటే తెలియని ఆలోచన నుంచి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అందిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే పాజిటివ్ రోల్ అన్నమాట. ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సార్ చేశాం. నా జీవితంలో ఎప్పుడు కూడా చాలాసార్లు చూశాను. దావోసు పోయాం, మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశాం, మళ్ళీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం, ఈసారి కండక్ట్ చేశాం. వండర్ఫుల్ వర్క్ జరిగింది. దీనికి ప్రధానంగా ఇక్కడుండే మంత్రులందరినీ అభినందిస్తున్నా. నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను. ఎనర్జీ మొదలుకొని, ఇండస్ట్రీ మొదలుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, సిఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుబడులు వచ్చాయి. పోటీపడి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ప్లేసులు లేక కాదు. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1924 ఎందుకంటే ఒకసారి రెఫరెన్స్ కూడా ఉండాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే
పోవచ్చు కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ, అలాంటివి ఎన్నో జరిగాయి. సోలార్లో ఏం జరిగింది, వాళ్ళందరూ ట్రాన్స్పరెంట్గా టెండర్లు పెట్టుకొని వాళ్ళకందరికీ ఆ రోజు సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది, ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటి సెక్టర్ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్రపంచం అంతా కూడా దాన్ని నిరసన తెలియజేశారు. కోర్టుకు పోయారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు. తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు, కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు. సోలార్లో మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి, ప్రజలకు కూడా ఉండాలి. సోలార్ ఏంటి, ప్యానెల్స్ పెడితే దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది తప్ప రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉండదు, రా మెటీరియల్స్ ఇవన్నీ ఆపరేషనల్ కాస్ట్ ఉండదు. అలాంటప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ఈరోజు మళ్లీ 18 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే మన సోలార్ ఎనర్జీ వచ్చింది, అదే మరి గ్రీన్ ఎనర్జీ వచ్చింది. దీంతో గూగుల్ ఏఐ $15 బిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టంలో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం బ్యాక్ ఎండ్. ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒకప్పుడు నేను తెలుగుదేశం 14-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది, నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్, మోస్ట్ క్రెడిబుల్ ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరికి కూడా రికార్డు స్ట్రైటన్ చేశాం. ఒక విశ్వసనీయత పైన వచ్చారు, నమ్మకం పైన వచ్చారు. వాళ్ళు ఇది చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం. ఇప్పుడు వచ్చారు, అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు, కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం. దీనికి ఒక మన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ కమిటీ, పొలిటికల్ కమిటీ వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో 16-8-24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం, అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరిన్ పవర్స్ కూడా పెడతాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అది కూడా చేయబోతున్నాం మనం. ఎందుకంటే 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే ప్రజలకు చెప్పాను, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. సూపర్ 6 హామీ ఇచ్చాం,
సూపర్ 6 అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం. 1 by 1 అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది గుడ్ గవర్నెన్స్, గుడ్ డెవలప్మెంట్, ఎప్పుడు గుడ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం. ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత 21 లక్షల పెట్టుబడులు, మేము ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సూపర్ 6లో చెప్తే ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి. నేను కూడా అనౌన్స్ చేశా, 5 సంవత్సరాల్లో $500 బిలియన్ రావాలని, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ రావాలని. దీనిపైన 500 బిలియన్ అంటే 50 లక్షల మంది ఉద్యోగాలు, 1 ట్రిలియన్ అంటే 100 బిలియన్లు అంటే దగ్గర 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా. ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాలకు ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్, టూరిజం, అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లు ఓపెన్ అప్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ. ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలు, అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం. ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, రైలు కానీ, లేకపోతే విమానాలు కానీ, లేకుంటే పోర్ట్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది. కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని ప్యారలల్గా రోడ్లు కానీ, రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా కూడా నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్ని అభివృద్ధి చేయాలని. యు నేమ్ స్పేస్, యు నేమ్ డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, అదే మరి ఇంకా మిగిలినటన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ అన్నిట్లో కూడా ఎక్కువగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆటోమొబైల్ ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవన్నీ అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఎక్కువ అక్వాకల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్. దీన్ని మీరందరూ చూశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంటుంది. అది కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దీనిపైన మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి. కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మీరే చూస్తారు. రేపు ఇది 12% కాదు, సీరియస్ ఇన్వెస్టర్స్తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు. వాళ్ళతో ముందే మాట్లాడారు. నాకు నమ్మకం, లాస్ట్ టైం కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు. అందుకే ఇప్పటికే
8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్లో క్లియర్ చేసి వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేసాం. ఇవి సీరియస్ ఎంఓయూలు. మీకే రేపటి నుంచి చూస్తారు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతున్నది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. విల్ రిపోర్ట్ యూ టైం టు టైం. సార్ ప్రధానంగా కేంద్రం సహాయం ఏమైనా ఉందంటారా ఇందులో? కేంద్రం అన్ని రాష్ట్రాల్లో సహకరిస్తుంది, మనకు కూడా సహకరిస్తున్నారు. రెండోది, గడిచిన 1.5 yearగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం. ఎవ్రీ 15 days ఎస్ఐపిసి ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం. ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి 25 పాలసీలు పెట్టాం. అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర 1,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం సహకరించారు, పూర్తిగా వాళ్ళ సహకారం కూడా ఉంది. మనం కూడా రాష్ట్రం కూడా బ్రాండ్ రివైవ్ చేసుకొని నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీఆర్ గోయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఎవరైనా వస్తే మా దగ్గరికి వస్తే కూడా మళ్లీ మనం 10 సార్లు మన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ గా చేశారు. చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూషనే కాకుండా ఫాలో అప్ చేశారు. సార్, వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ టు మెటీరియలైజ్? ఇవన్నీ కూడా 3 years, 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలని. ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ క్యాబినెట్, ఎస్ఐపిబి, ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. సార్, ఇప్పుడు చాలా బాడీస్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ ఉంది. మినిస్టర్స్ ఎప్పటికప్పుడు ఎస్ఐపిబి కాకుండా మీరు కోఆర్డినేషన్కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉంది. 20 లక్షల ఉద్యోగాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై లోకేష్ తో పెట్టాం. ఆయన కూడా ఎక్కడికక్కడ దిగి వాళ్ళు చేస్తున్నారు. ప్రాపర్ మినిస్ట్రీస్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, టూరిజం, అదే మరి సిఆర్డిఏ, ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ డిలే కాకుండా. CM Garu, this is Appaji from The Hindu. This is a very aggressive plan and government is very progressive and industry is enthusiastic in coming forward. But this is such a huge plan and there is also a challenge of finances. So what are the financial constraints and how are we planning to create the infrastructure needed to support such kind of investment in the coming years? No, existing infrastructure కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సెపరేట్ గా ప్లానింగ్ కూడా చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ రివైవల్. ఒకసారి వీళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంది. కన్స్ట్రక్షన్ టైంలో ఖర్చులు పెడతారు. పెట్టినప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ వస్తుంది. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని చేశాం. అందుకే ఎస్క్రో అన్నాను. వాళ్ళు కట్టే డబ్బులు తిరిగి వాళ్లకు 70%, 60%, 80% అట్లా ఇస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ పే జీఎస్టీ రెగ్యులర్లీ. ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా ఎక్స్ట్రాగా కూడా జీఎస్టీ వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుందో ఆటోమేటిక్ రెవెన్యూ రియలైజేషన్ పెరుగుతుంది. ఇది ఎకానమీ. Hi sir, Ashish this side sir from NDTV. Which are 3 hit you can count related to this event, sir? 3 major hits